హే! హలో! హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ మై స్టోరీ వ్లాగ్స్ బై రజని. మొత్తానికి మా ఇంట్లో పెళ్లి పనులు స్టార్ట్ అయిపోతున్నాయి. సో, నేనొచ్చాను గదా! నేనొచ్చానంటే పెళ్లి పనులు ఆటోమేటిక్‌గా అన్నీ స్టార్ట్ అయిపోతాయి అనుకోండి. నంద్యాల టు హైదరాబాద్, హైదరాబాద్ టు సంగారెడ్డికైతే ఫైనల్‌గా వచ్చేసాను. ఇవన్నీ కూడా బట్టలే అనమాట మావి. అవన్నీ మా ఆయనవి, తర్వాత మా పిల్లలవి, మా తమ్ముడు వాళ్ళవి. అండ్ ఈ లగేజ్ మొత్తం నాది, పెళ్లి కూతురిదనమాట. ఎక్సెట్రా, ఎక్సెట్రా అన్నీ ఉన్నాయి. ఆడోళ్ళకి సంబంధించిన లగేజ్ అంటే మామూలుగా ఉంటదా చూడండి. కవర్లతో సహా అన్నీ నిండిపోయాయన్నమాట. సో, మేము ఆ రోజు వచ్చేసరికి నైట్ అయింది. ఇదంతా నైట్ నేను ఆ రోజు వచ్చినప్పుడు లగేజ్ ఏమేమి తెచ్చాననేది మీకు అలా చూపిస్తున్నాను. సో, నెక్స్ట్ డే నుంచి అయితే ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతది. నేను ఈ వ్లాగ్స్ ఇవన్నీ తీసిందంతా కూడా కార్తీక మాసంలో. ఇప్పుడు నేను ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి కార్తీక మాసం అయిపోయిందిలెండి. కాకపోతే కార్తీక మాసంలో తీసిన వ్లాగ్స్ అనమాట. ఆ రోజు నేను పొద్దున్నే శివాలయంకి వెళ్ళి వచ్చాను. నేను కార్తీక మాసంలో అట్లీస్ట్ 5 డేస్ అన్నా శివాలయంకి వెళ్తాను. సో, ఆ రోజు అలాగే పొద్దున్నే గుడికి వెళ్ళేసి ఇంటికొచ్చేసాను. అందుకే మొఖానికి అంత పెద్ద కుంకుమ ఉంది. సో, నేనింకా పచ్చడి చేద్దామని ఈ పచ్చడి అదంతా చేస్తున్నా. మా మమ్మీ వాళ్ళు కూడా శివాలయంకి వెళ్లారు. అందరూ వెళ్ళిపోయారనమాట వాళ్ళు మాత్రము. అభిషేకం చేయించుకునేది ఉందనమాట మమ్మీ వాళ్ళకి. సో, అందుకే అభిషేకం చేయించుకోవడానికి వాళ్ళందరూ అయితే శివాలయంకి వెళ్ళిపోయారు. సో, మన ఛానల్‌లో ఇప్పుడైతే వీడియోస్ కంటిన్యూగా పెళ్ళికి సంబంధించినయి ఇంకా రెగ్యులర్‌గా వస్తుంటాయి. యాక్చువల్లీ మేమైతే బంజారాస్ అనమాట. మా సైడు పెళ్ళికి సంబంధించి రిచువల్స్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. కొన్ని కొన్ని డిఫరెంట్‌గా ఇన్ ద సెన్స్ ఇక్కడ లైక్ పెద్దవాళ్ళు ఏదైతే పాటిస్తూ వస్తున్నారో సో, అలా కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. అమ్మాయికైతే కొంచెం వేరేలాగా ఉంటది. అబ్బాయికైతే ఇంకొంచెం వేరేలాగా ఉంటది. యాక్చువల్‌గా ఇప్పుడు మా ఇంట్లో జరిగేది అబ్బాయి పెళ్లి కాబట్టి చాలా డిఫరెంట్‌గా ఉంటదిది. సో, నేను ఎవ్వరిది కూడా పెళ్లి ఇంత దగ్గరగా అయితే చూడలేదు. ఎందుకంటే అందరి పెళ్ళిళ్ళు నేను చిన్నగున్నప్పుడు అయిపోయినాయి. సో, నాకు కొంచెం కొంచెం ఏమంటారు ఇవన్నీ తెలుసుకుందాము అనే టైంకైతే ఎవ్వరి పెళ్ళిళ్ళు ఇంత దగ్గరగా చూడలేదు. సో, ఫస్ట్ టైం నా పెళ్లి తర్వాత నేను దగ్గరగా చూసే పెళ్లి మా తమ్ముడిదే అనమాట. దట్ టూ అబ్బాయి పెళ్ళిళ్ళంటే వేరే వేరేగానే ఉంటాయన్నమాట. అంతా ప్రాసెస్ అదంతా గూడా. సో, ఇక్కడ నేను మా మమ్మీ వాళ్ళొచ్చేసరికి టమాటో పచ్చడి అదంతా గూడా ప్రిపేర్ చేసేస్తున్నా అనమాట. సో, మీరైతే వ్లాగ్స్ ఎవ్వరు చూడట్లేదు. ప్లీజ్ వ్లాగ్స్ గూడా చూడండి. వ్లాగ్స్ వీడియోస్ గూడా సపోర్ట్ చేయండి. అండ్ ఛానల్‌ని గూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు గూడా చాలా మీరు సపోర్ట్ ఇస్తున్నట్టు నాకు గూడా చాలా హ్యాపీగా ఉంటది. సో, అందుకే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబ్. అండ్ దెన్ నెక్స్ట్ వీడియోస్ నచ్చితే గనక ఖచ్చితంగా ఒక లైక్ కూడా వేసేయండి. అండ్ మీకు కామెంట్ కూడా చేయండి. వీడియోస్‌లో అట్లీస్ట్ నేను చీర కొనుక్కున్నది బాగుందా అని అడిగితే అట్లీస్ట్ బాగుందని చెప్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తది. సో, అందుకే అంటే మేము బాగుంది అంటే కొంటున్నావా ఏంటి? నీకు నచ్చింది నువ్వు కొనుక్కున్నావు కదా అని మీరు అనొచ్చు. కాకపోతే మీరు ఇంతమంది చూస్తున్నారు కదా! ఇంతమందిలో కనీసం ఒక్కరికన్నా అరే బాగుంది అని అనిపిస్తుండొచ్చు కదా! ఆర్ ఎల్స్ ఈ శారీకి ప్రైస్ ఎక్కువ పడింది అని మీకు అనిపిస్తుండొచ్చు కదా! అలా మీకు తెలిసింది మీరు కామెంట్ చేయండి. సో దట్ నేను నెక్స్ట్ టైము నేనేమైనా గుడ్ థింగ్స్ చేస్తే కంటిన్యూ చేస్తాను. ఇదర్ బ్యాడ్ థింగ్స్ లాంటివి అంటే లైక్ ఎక్కువ ఖర్చు పెట్టడం ఇలాంటివేమైనా చేసుకుంటే ఒకసారి చేసే ముందు చెక్ చేసుకుంటాననమాట. సో, అందుకే మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తది. ఈరోజైతే అమ్మాయి తరపు వాళ్ళు మా ఇంటికొస్తున్నారు. పెళ్లి పత్రిక ఇవ్వడానికి. యాక్చువల్లీ బాగా లేట్ అయిపోయింది. పెళ్లి పత్రిక వాళ్ళు ఇవ్వడానికి ఇప్పుడొస్తున్నారు. మా డ్యాడీ ఆల్రెడీ వాళ్ళకు ఒక 1 వీక్, 10 డేస్ ముందే పెళ్లి పత్రిక వెళ్ళి ఇచ్చేసి వచ్చారనమాట. సో, ఈరోజు పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ, ఇంకా వాళ్ళ కజిన్ బ్రదరు వీళ్ళొస్తున్నారనమాట కార్డ్ ఇవ్వడానికి. మేమింకా ఈ పనులు చేసేలోగా వాళ్ళొచ్చేసారనమాట. సో, అమ్మాయి వాళ్ళ కజిన్ బ్రదర్ అనమాట తను. ఆ అన్న పేరు సంతు. సో, తనొచ్చేసి పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ అనమాట. ఆంటీ పేరు లక్ష్మి. ఇంకా ఊరు నుంచి ఎప్పుడొచ్చారు అని చెప్పేసి నన్ను పలకరించి కాసేపు మాట్లాడాము. కాసేపు అలా మాట్లాడుకున్న తర్వాత ఇంకా వెడ్డింగ్ కార్డ్ అయితే సంతు అన్న మమ్మీకి, డ్యాడీకి ఇద్దరికి ఇచ్చేసారనమాట. సో, అమ్మాయి వాళ్ళ డ్యాడీ రాలేదు. వేరే వర్క్స్ ఉండడం వల్ల అయితే అంకుల్ రాలేదనమాట. వీడియోస్ అవన్నీ అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయిపోతున్నాయి. బట్ రెగ్యులర్‌గా అయితే ఇంకా అప్లోడ్ చేస్తాను. కొంచెం బ్రేక్ తీసుకోకుండా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఇక్కడ నేను వీడియో తీస్తున్నాను చూడండి అని చెప్పేస్తే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అన్న. నా సైడ్ చూసుకుంటూ మరీ స్వీట్ తినిపిస్తున్నారు డ్యాడీకి. సో, అలా వాళ్ళిద్దరు స్వీట్ తినిపించేసుకున్నారు. తర్వాత మమ్మీ వచ్చేసి ఆంటీకి స్వీట్ తినిపిస్తుందనమాట. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో, ఈ పెళ్ళిలో నేను ఒక ఏమంటారు పెద్ద మనిషి కైండ్ ఆఫ్ థింగ్ అయిపోయినా అని చెప్పేసి అన్నీ నా చేతుల మీద నుంచి కూడా చాలా థింగ్స్ అయితే జరిగినాయనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను దగ్గరుండి నా చేతుల మీదుగా చేసిన పెళ్ళి కదా! నాకు చాలా హ్యాపీగా అనిపించిందనమాట.
సో, తర్వాత అలా కాసేపు మాట్లాడుకొని అవన్నీ చేసిన తర్వాత ఇంకా మా మమ్మీ వచ్చేసి వాళ్ళకి భోంచేసే వెళ్ళాలి ఖచ్చితంగా అని చెప్పింది. మేము ఇప్పుడే తినేసి వచ్చాము. టైం 10:30 అయితుంది. ఇప్పుడిదిప్పుడు మళ్ళీ తినమంటే ఎట్లా అని చెప్పేసి అన్నారు. బట్ స్టిల్ అయినా సరే తినాల్సిందే అని చెప్పేసి ఇంకా వాళ్ళు మాట్లాడేలోగానే మమ్మీ వెళ్ళి అన్నము, బీరకాయ కర్రీ అవన్నీ చేసేసిందనమాట. ఇంకా వాళ్ళు తిన్నాక కాసేపు మాట్లాడామనమాట. లైక్ పెళ్లి బట్టల గురించి. నేను తీసుకొచ్చాను కదా నంద్యాల నుంచి. సో, అవి చూయించాననమాట. ఇలా కుట్టిచ్చాను సోనీకి బ్లౌజ్ అని చెప్పేసి ఆంటీకి అవన్నీ చూయిస్తా ఉన్నాను. ఇంకా నేను లాస్ట్ వీడియో పెట్టాను. సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో షాపింగ్ చేసిన లాస్ట్ వీడియో ఏదైతే ఉందో, సో, దాంట్లో అయితే నేను శారీస్ అవన్నీ మీకు చూయించాను. బట్ నేనేం పర్చేస్ చేశాననేది క్లియర్‌గా చూయించలేదు. నేనేం పర్చేస్ చేశాను అండ్ దెన్ నెక్స్ట్ వాటికి సంబంధించిన బ్లౌజెస్ ఎలా డిజైన్ చేయించుకోవాలి అనుకుంటున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తాననమాట. సో, ఈ వీడియోస్ అన్నీ మిస్ అవ్వద్దంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో దట్ మీకు వీడియో నేను పెట్టగానే వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తది. సో, ఇక్కడ ఆంటీ వాళ్ళు, అన్న వాళ్ళు వాళ్ళంతా భోంచేసి ఇంకా వెళ్ళిపోయారు. మా చిన్నోడు మాత్రం కిందికి దిగి మరీ వెళ్ళి బాయ్ చెప్పేసి వచ్చాడనమాట. సో, ఇదే అనమాట ఈరోజు వ్లాగ్ అయితే మొత్తానికి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చేసి వెళ్ళారు వాళ్ళు. సో, మళ్ళీ ఇంకొక మంచి వ్లాగ్‌లో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.